డిస్కషన్ ఏముంది? జనాలందరూ ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానులు ఏకీభవిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే ఎర్రగొర్రెలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆయన వాదన కూడా ఏకీభవిస్తారు. మనం ఇప్పుడు ఎవరు ఏకీభవించిన కోర్టులు కూడా ఉన్నాయి కదా న్యాయపరంగా. ఇప్పుడు బయట మాట్లాడే విషయాలు ఏం కోర్టులో నిరూపితం కాకపోతే ఏం అవ్వవు. వాళ్ళకి ప్రాపర్ ఎవిడెన్స్ ఉండి వాళ్ళ దగ్గర ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ ఉంటే అవి కోర్టులో రేపు జరగాలనేది కోర్టు నిర్ణయిస్తాయి. దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడిన కామెంట్స్ దువ్వాడ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. శివపార్వతి గారు మాట్లాడిన మాటల మీద కామెంట్స్ అండి. మేడం శివపార్వతి గారు ఎఫిడవిట్ ని కూడా తప్పుపడుతున్నారు. ఎఫిడవిట్ అంటే లీగల్ గా చాలా పవర్ఫుల్. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ యూ కెన్ ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. మీరు అది ఎఫిడవిట్ ని సామాన్యంగా తీసుకోకండి. ఎఫిడవిట్ లో మనం ఏదైతే చెప్తామో అది వాస్తవాలని మనం అంగీకరించి సంతకం పెడుతున్నాం. దాన్ని కోర్టు చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఇట్స్ నథింగ్ బట్ ఎ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ని ఛాలెంజ్ చేయాలనుకున్నప్పుడు మీరు చేయొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 నేను చెప్తున్నాను, మీరు అడిగిన ప్రశ్నకి బహుమతి కాదు అనుకునేటప్పుడు మరి ఎంఓయూ ఎందుకు వచ్చింది సార్? 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే 2009కి ముందే ఆస్తులన్నీ పంపిణీ జరిగిపోగా తండ్రి సంపాదించినటువంటి ఆస్తుల్ని మళ్ళీ 2019లో ఎంఓయూ అని రాశారు. ఆ ఎంఓయూ ఎందుకు వచ్చింది? మరి బహుమతే కాకపోతే ఎంఓయూ అర్థం ఏంటి? ఆ ఎంఓయూ ఎందుకు డాక్యుమెంట్స్ లో ప్రవేశపెట్టారు ఆనాడు 2019లో? మరి 2024లో అదే ఎంఓయూని వైలేట్ చేస్తూ బదలాయింపులు జరిగినప్పుడు కోర్టు వారి దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టకపోతే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అయి ఈ కేసులో మీరందరూ కూడా నేరం చేశారు, మా దృష్టిలో పెట్టకుండా మీరు బదలాయింపులు చేశారని బెయిల్ రద్దు కావచ్చు. న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయి, న్యాయపరమైన చిక్కులు వస్తాయి. న్యాయపరమైన చిక్కులు రాకుండా కోర్టు వారి దృష్టిలో ఇది జరిగిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం వల్ల అది నేరం ఎలా అవుతుంది? అది తప్పు ఎలా అవుతుంది? అది కోర్ట్ ఆఫ్ ది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది కదా. కోర్టు ఆల్రెడీ స్టేటస్ కో ఇచ్చింది కదా. ఆస్తుల మీద ఎటువంటి లావాదేవీలు జరగకూడదు కదా. జరగకూడని వ్యవహారాన్ని కోర్టు దృష్టిలో పెడితే తప్పు ఎలా అవుతుందో చెప్పాలి. నాకు క్లారిటీగా లీగల్ గా మాట్లాడండి. ఇది మాట్లాడమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా మాట్లాడుతున్నారా? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా లేకలేండి సార్. పినతండ్రి వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి పినతండ్రి వివేకానంద రెడ్డిని హత్య చేసింది కూడా లేకలేనండి. పినతండ్రి వివేకానంద రెడ్డి హత్య చేయించింది కూడా లేకలేనండి. పినతండ్రి వివేకానంద రెడ్డి హత్య చేసింది లేకలేదు. ఆయన లేకలండి. ఆయన లేకలండి. అది తీసుకొని ప్రజల ముందు వాస్తవాలు చేయించింది లేకలే. ఏం చేసినా లేకలే. చంద్రబాబు నాయుడు గారు పడ్డారు ఆ రోజు. చంద్రబాబు నాయుడు డైవర్ట్ చేయండి. ఆయన లేదు ఇది లేకలే. ఆ రోజు ప్రభుత్వం ఉంటే నానా ఇచ్చేసి ఏం మాట్లాడతారు మీరు? జగన్మోహన్ రెడ్డి చేసిన లేకలండి. లేకలే. పినతండ్రి హత్య చేయించింది ఎవరండి? ఈ రోజు మీ గవర్నమెంట్ నిన్నటి వరకు ఉంది కదా. పినతండ్రిని హత్య చేయించింది ఎవరండి? మేడం గారు కొన్ని వాస్తవాలు మాట్లాడుతుంటే మేము ఇంకా లీగల్ గా ఇల్లీగల్ గా వెళ్ళడానికి మేడం గారు ఒప్పుకోవడం లేదు. నాకు తెలుసు కదా మీ సంగతి, మీ నాయకుల సంగతి. పినతండ్రిని హత్య చేయించింది ఎవరు? ఇవన్నీ మాట్లాడతారు మాకు. సోదరు గారు మీ దమ్ముంటే నిరూపించాలని చెప్తున్నాం. మీకు చేత కాదు, చంద్రబాబు నాయుడుకి చేత కాదు, మీ డీసీఎంకి చేత కాదు, మీ టీడీపీలకు చేత కాదు. ఏం మాట్లాడతారు మీరు? మీ దమ్ముంటే నిరూపించండి ఎవరు చేశారని. ఎన్టీ రామారావుని చంపింది ఎన్టీ రామారావు సోమకారులు చంద్రబాబు నాయుడే కదా. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు చెప్పింది. చంద్రబాబు నాయుడు ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసింది. చంద్రబాబు నాయుడు బతిగా ఆడదాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే పెట్టుకున్నారా? ఆ రోజు ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకున్నాడు, ఈ రోజు ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకున్నాడు. జత్వానైనా ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేశాడు. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తే రాజకీయం చేసే ఆరంగి చంద్రబాబు నాయుడు. మీరే మాట్లాడతారు, మీరు ఏం మాట్లాడతారు? మీరు ఆరంగి రాజకీయం చేసే ఆరంగి చంద్రబాబు నాయుడు.
మీరు రాజకీయం చేయాలంటే యా బాబ్జీ గారు లక్ష్మణరావు ఒక్క నిమిషం. శివపార్వతి గారు ఎవరైతే ఆ షర్మిల గారు లేఖను రాశారు, ఈ లేఖలో ప్రత్యేకంగా 2 పేజీల లేఖలో పూర్తి సారాంశం ఏంటంటే కేవలం నన్ను వైఎస్ఆర్ ఒక బిడ్డగా నన్ను ఎక్కువగా అమితంగా ప్రేమించారు. ఏదైనా వాటాలో కూడా జగన్మోహన్ రెడ్డి 2019 వరకు కూడా తన సొంత పెద్ద బిడ్డగా నన్ను చూసుకున్నారు. బట్ 2019 తర్వాత మారిపోయారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన మమ్మల్ని ఆ వ్యాపారాలు 4 బిడ్డలకి, ఎవరైతే షర్మిల 2 బిడ్డలకి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి 2 బిడ్డలకు కూడా చేరాలి అన్న విషయాన్ని ఇక్కడ 3 పేర్లు ప్రస్తావించారు. కేవీపీ శ్రీ రామచంద్ర గారు, వైవి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు, మా అమ్మకు వీళ్ళందరికీ కూడా తెలుసు, వీళ్ళందరూ కూడా ఈ విషయం కూడా తెలుసు అంటున్నారు. సో కేవలం వైవి సుబ్బారెడ్డి మాత్రమే ఈ యొక్క ఘటన మీద అయితే స్పందించారు, ఈ యొక్క పూర్తి వ్యాఖ్యల మీద. ఈ యొక్క మీ కామెంట్స్ ఏంటి అసలు? ఆడ ఇందాక దానికి ముందు శ్రీని గారు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తా నేను. అది అఫిడవిట్ లో అది చాలా వాల్యుబుల్, అది చాలా కంటెంట్ ఆఫ్ కోర్ట్ కి మనం వెళ్ళొచ్చు. ఏదన్నా అఫిడవిట్ లో చెప్పింది మనం రాంగ్ అని ప్రూవ్ ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా రాంగ్ ఇచ్చిన తర్వాత ఎంతమంది ఎమ్మెల్యేలు అఫిడవిట్ లో రాంగ్ పెట్టి తర్వాత గెలిచిన తర్వాత కోర్టులకు వెళ్ళి ఎంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ గెలుపులు రద్దయ్యాయి. ఇంతవరకు అతి లేదు గతి లేదు. దేశంలో ఎన్ని చూడట్లా అఫిడవిట్లు వాళ్ళు ఎన్నికలకు వెళ్లే ముందు అన్ని తప్పులు తడకలు ఎఫిడవిట్లు పెట్టి అడ్డగోలుగా గెలిచేసి, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలోని మన జరిగిన ఎలక్షన్ లో 2-3 ఎమ్మెల్యేల మీద కూడా ఆ కేసులు ఉన్నాయి. ఇవన్నీ కోర్టుకి వెళ్తారు అంతే, తిరుగుతా ఉంటాయి. అంతే 5 ఏళ్ళు. ఈ లోపు వాళ్ళ పదవీ కాలం అయిపోతుంది. వాళ్ళ పదవిని ఏమి రద్దు చేయరు. మనకి కోర్టులో మనకి లాలో లూప్ హోల్స్ యూజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్ల నుంచి గోయల్ మీద ఎలా తిరుగుతున్నారు, అలాగే రాంగ్ అఫిడవిట్స్ తోటి కూడా చాలా మన పెద్ద మనుషులు ఈ సొసైటీలో ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. అది దాని విఘ్నత ఉన్న వాళ్ళు పాటిస్తున్నారు, విఘ్నత లేని వాళ్ళు ఇష్టం అడ్డగోలుగా తెచ్చి భూములనే కాజేసిన వాళ్ళకి అఫిడవిట్ లో ఒక లెక్క, చట్టాలనే ఉల్లంఘిస్తున్నారు. ఇక్కడ రాజ్యాంగబద్ధమైన చట్టాన్నే లెక్కలేదు ఇక్కడ. ఇక మీరు అఫిడవిట్ల గురించి మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటి, ఎంఓఈ ఎందుకు వచ్చింది? 2019 ముందే జరిగిపోయే పంపకాలు. ఆవిడ షర్మిల గారు చెప్తున్నారు బాధితురాలు, మీరు కాదు కదా, వాళ్ళ మధ్యలో ఒప్పందం చేసింది మీరు నేను కాదు, లక్ష్మణరావు గారు చేసింది ఒప్పందం. ఎవరెవరు ఒప్పందం చేశారో కూడా చెప్తుంది. వచ్చి వాళ్ళక ఎవరెవరు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకున్నారు, ఒక అండర్స్టాండింగ్ మీద కలిసి ఉన్నారు. ఆయన వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి వాడుకున్నారు. ఎన్నికలు అయిపోయిన దాకా చక్కగా దువ్వారు చెల్లిని. ఆమె కోర్టులో ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా పాదయాత్రలు చేసింది. వాళ్ళ అవసరం ఉంది కాబట్టి, వాళ్ళ హస్బెండ్ అవసరం ఉంది కాబట్టి, అనిల్ గారు అవసరం ఉంది కాబట్టి, ఏం అవసరం ఉంది కాబట్టి అప్పుడు బాగానే ఉన్నారు. అవసరానికి వాడుకున్నారు, అందరు కలిసే ఉన్నారు. అవసరం తీరిపోయిన తర్వాత బయటకు పంపిద్దామని డిసైడ్ అయ్యారు, బయటకు వెళ్దాం అని అన్నారు, విడిపోదాం అన్నారు అని ఆవిడ క్లియర్ గా చెప్తుంది కదా. అప్పటికి మేము వద్దన్నాము కానీ విడిపోవాల్సిందే అన్నారు. కొన్నాళ్ళ తర్వాత ఆస్తులు పంపకాలని ఎంఓఈ రాసుకున్నామని. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నా నేను. ఇంకొకటి, ఎంఓఈలో ఉంటే బదలాయింపులు ఎలా జరుగుతాయి? ఆవిడకి షేర్లు ఉన్నాయని రాశారు కదా, బదలాయింపులు జరిగింది. ఈడీ అయినా బేదు షేర్స్ ని అటాచ్ చేయలేదు, ఓన్లీ భూముల్ని అటాచ్ చేసిందని ఆవిడ క్లియర్ గా చెబుతుంది కదా. ఈడీ అటాచ్ చేసింది సరస్వతి పవర్స్ 32 షేర్స్ చేసుకోవాలి. ఆవిడ మీద ఎలిగేషన్ వేయడానికి ఆయన బెయిల్ ఇది ఒక ఎలిగేషన్ మాత్రమే. వినండి అమ్మా, నేను చెప్తాను.